హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు ఆర్‌బీఐ మరియు ప్రభుత్వం జారీ చేసిన ముఖ్యమైన సూచనలండి. పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం పెన్షన్ అనేది ఎంతో కీలకం. పెన్షనర్ల సౌకర్యార్థం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు మరియు వెసులుబాట్లను తీసుకొస్తూనే ఉన్నాయి. అయితే చాలామంది పెన్షనర్లు తమ ఖాతాలో డబ్బును విత్‌డ్రా చేయకుండా అలాగే ఉంచితే ఏమవుతుందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, దానికి సంబంధించి మరియు ఇతర ముఖ్యమైన అప్డేట్స్ గురించి తెలుసుకుందాము. మొదటిది డిఆర్‌ఎస్ రిలీఫ్ డీఆర్ పెంపుపై బ్యాంకులకు ఆదేశాలు. ప్రభుత్వం పెన్షనర్లకు చెల్లించే డిఆర్‌ఎస్ రిలీఫ్ రేటును పెంచినప్పుడు ఆ పెంచిన మొత్తాన్ని వెంటనే పెన్షనర్ల ఖాతాలో జమ చేయాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. బ్యాంకులు ప్రభుత్వం నుండి తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండా అప్డేట్ అయిన రేట్ల ప్రకారంగా పెన్షన్ మరియు అరియర్స్‌ను వెంటనే చెల్లించాలి. సో, ఇప్పటి నుంచి అలా చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల పెన్షనర్లు తమకు రావాల్సిన పెరిగిన డబ్బు కోసం బ్యాంకు చుట్టూ తిరిగే పని తప్పుతుంది. రెండవది పెన్షన్ ఖాతాలోనే డబ్బులు అలాగే ఉంచితే ఏమవుతుంది? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. చాలామంది వృద్ధులు తమ పెన్షన్ డబ్బును ఖర్చు చేయకుండా బ్యాంకులోనే దాచుకుంటారు. కానీ ఎక్కువ కాలం పాటు ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే సమస్యలే రావచ్చు. నిబంధన ఏంటంటే ఒకవేళ పెన్షన్ ఖాతా నుండి ఒక 6 నెలల నుంచి గానీ, లేదంటే ఒక 1 ఇయర్ పాటు ఎటువంటి డబ్బులు విత్‌డ్రా చేయకపోయినా, లేదా లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ జరపకపోయినా, బ్యాంకులు ఆ ఖాతాను ఇనాపరేటివ్‌గా గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. సో, ఖాతాలో కదలిక లేకపోతే అంటే ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఒకవేళ సంబంధిత పెన్షనర్ ఎవరైతే ఉంటారో వారు మరణించి ఉండవచ్చు, లేదా ఆచూకీ లేరు అని భావించి ప్రభుత్వం పెన్షన్ జమ చేయడం నిలిపివేసే ప్రమాదం కూడా పొంచి ఉంది. కాబట్టి పెన్షనర్లు ఇలా జరగకుండా ఏం చేయాలి అంటే, ఇలా జరగకూడదంటే పెన్షనర్లు క్రమం తప్పకుండా బ్యాంకు నుండి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడము, లేదంటే ఏటీఎం ద్వారా అయినా సరే కొంత అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవడము, ట్రాన్సాక్షన్స్ జరపడము, చెక్కు ఉంటే చెక్కు ద్వారా కూడా ఉపయోగించుకోవడము, లావాదేవీలు జరపడం మంచిది. దీనివల్ల ఖాతా అనేది యాక్టివ్‌గా ఉంటుంది. ఇకపోతే మూడోది 70 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దే బ్యాంకింగ్ సర్వీసెస్. వయోభారంతో బ్యాంకులకు రాలేని వారి కోసం ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు, వికలాంగులు లేదా వికలాంగులు లేదా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పెన్షనర్లు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వారికి బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలనైతే అందించాలి. దీని ద్వారా వారు ఇంటి వద్ద నుంచే లైఫ్ సర్టిఫికేట్‌ని కూడా ఈ యొక్క సర్వీస్‌ని ఉపయోగించుకొని లైఫ్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయవచ్చు. మరియు నగదును కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. నాలుగోది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సదుపాయం. పెన్షనర్లు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందాలంటే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరంలో జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం తప్పనిసరి. ఇప్పుడు బ్యాంకులకు వెళ్ళవలసిన అవసరం లేకుండా జీవన్ ప్రమాణ యాప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే లైఫ్ సర్టిఫికేట్‌నయితే సబ్మిట్ చేయవచ్చు. బ్యాంకులు కూడా వీడియో కాల్ సదుపాయం ద్వారా పెన్షన్ ధృవీకరణ అంటే లైఫ్ సర్టిఫికేట్‌ను కూడా పూర్తి చేస్తూ ఉన్నాయి. ఇక ఐదోది ఫ్యామిలీ పెన్షన్ కోసం కొత్త ఖాతా అవసరం లేదు. దురదృష్టవశాత్తు సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి జీవిత భాగస్వామికి వచ్చే ఫ్యామిలీ పెన్షన్ కోసం కొత్త ఖాతా ఏమీ తెరవాల్సిన పని లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పెన్షనర్ మరియు వారి జీవిత భాగస్వామి జాయింట్ ఖాతా కలిగి ఉన్నట్లయితే అదే ఖాతాలోనే ఫ్యామిలీ పెన్షన్ జమ చేయబడుతుంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న జీ జీవిత భాగస్వామి అంటే ఎవరైతే కుటుంబ పెన్షనర్ ఉంటారో వారిపైన అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది. కేవలం మరణ ధృవీకరణ పత్రం మరియు అవసరమైన పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా వారి పేరు మీద వారికున్న అకౌంట్ మీద ఈ యొక్క ఫ్యామిలీ పెన్షన్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇకపోతే పెన్షనర్లు తమ ఖాతాను ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంచుకోవాలంటే, ఏమైనా డబ్బులు తీయడం గానీ, వేయడం గానీ చేస్తూ ఉండాలి. నెలవారీ కనీసం చిన్న చిన్న మొత్తాలైనా విత్‌డ్రా చేస్తూ ఉండండి. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న ఇంటి వద్దే డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలనైతే
వినియోగించుకొని సురక్షితంగా ఉండండి అంటూ ఆర్‌బీఐ అయితే చెప్పింది.